నిన్న మొన్నటి వరకు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వాళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్. కడుపులో కత్తులు పెట్టుకున్నప్పటికీ పెదాలపై చిరునవ్వుతో ఆమె అన్నకు రాఖీ కట్టేది. అన్న ఆమెను ఆశీర్వదించేవాడు. కానీ ఈ ఏడాది అన్నా చెల్లెలిద్దరూ కత్తులు దూసుకుంటున్నారు. అందుకే రాఖీ కట్టేందుకు చెల్లెలు ఎక్కడ వస్తుందో అని ముందే అన్న ఢిల్లీ పారిపోయాడు. రాఖీ పండగ రోజు చెల్లెలు ముఖం చూడకూడదని డిసైడ్ అయ్యాడేమో. నీకు నీ రాఖీకో దండం అని చెప్పి పండగ రోజు అందుబాటులో లేకుండా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ అన్నా చెల్లెలు ఎవరో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఆ అన్న కేటీఆర్, చెల్లెలు కవిత. కేసీఆర్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు కేటీఆర్ కవిత మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. కేటీఆర్ పేరు ఎత్తకపోయినా గడిచిన 5-6 నెలలుగా కవిత ఆయన్ను తిట్టిన తిట్టకుండా తిడుతోంది. కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోయిందని ఆమె ఆరోపిస్తోంది. అతని వల్లే పార్టీకి దూరమయ్యానని చెప్పుకుంటోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తయారయ్యాయని విమర్శిస్తోంది. అంతేకాక తెలంగాణ జాగృతి పేరుతో సొంత కుంపటి నడుపుకుంటోంది. కేటీఆర్ తనపైకి లిల్లీపుట్ జగదీష్ రెడ్డిని ఉసుగొల్పుతున్నాడని బహిరంగంగానే విమర్శిస్తోంది కవిత. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అన్నా చెల్లెల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్కు ఆమె ఈ ఏడాది రాఖీ కడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకి ఎందుకు కట్టను, ఖచ్చితంగా కడతాను, మా మధ్య రాజకీయ విభేదాలు ఉంటే ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత విభేదాలు లేవంటూ కలరింగిచ్చింది కవిత. అంతేకాదు రాఖీ పండగ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చి అక్కడే కేటీఆర్కి రాఖీ కడతానని మరీ చెప్పింది. ప్రతి ఏడాది కేటీఆర్కి కవితే మొదట రాఖీ కట్టేది. ఆ తర్వాతే ఇంకెవరి చేతైనా కేటీఆర్ రాఖీ కట్టించుకునేవాడు. కిందటేడు రాఖీ పండుగ సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండడంతో కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయింది. ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఆమె రాఖీ కడుతుందని పార్టీలో అందరూ భావించారు. అందుకు తగినట్లే కవిత కూడా కేటీఆర్కి రాఖీ కట్టబోతున్నట్లు ప్రకటించింది. 6 నెలలుగా ముఖం చూడని చెల్లెల్ని ఇప్పుడు కేటీఆర్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేటీఆర్ తన బృందంతో ఢిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసు వేయడానికి లాయర్లతో చర్చిస్తున్నాడట. మీడియాని పక్కదారి పట్టించేందుకు మొదట కేటీఆర్ బెంగళూరు వెళ్లారని లీక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం బయటకొచ్చింది. పార్టీ జంప్ చేసిన ఎమ్మెల్యేలపై శుక్రవారం సుప్రీంకోర్టులో కేసు వేయాల్సి ఉండగా శుక్రవారమే కేటీఆర్ లాయర్స్తో చర్చించాలని ఢిల్లీ వెళ్లిపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే శనివారం రాఖీ పండుగ. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు అందుబాటులో ఉండకూడదని, ఆమె ముఖం చూడకూడదని డిసైడ్ అయిపోయారు. ఎప్పుడో సోమవారం వేయాల్సిన కేసు కోసం శుక్రవారం ఢిల్లీకి వెళ్లిపోయి శనివారం అక్కడే ఉండి తిరిగి హైదరాబాద్ వస్తారు. ఈ పండగ రోజు కవిత కంటపడకుండా కోర్టు కేసు పేరుతో తప్పించుకుని ఢిల్లీ వెళ్లిపోయాడు కేటీఆర్. అంతేకాదు పుండు మీద కారం జల్లినట్టు పండక్కి ముందు రోజే లగచర్ల గ్రామ ఆడపడుచులతో చేతి నిండా రాఖీలు కట్టించుకుని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడు కేటీఆర్. రాఖీ రోజు అన్నా చెల్లెలు ఇద్దరు ఎలా ఎదురుపడతారు, కొద్ది రోజులుగా కత్తులు దూసుకుంటున్న వీళ్ళిద్దరి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని చూడాలనుకున్న వాళ్ళందరికీ నిరాశే మిగిలింది. పండగ రోజు కవిత రాఖీ కట్టకుండా తప్పించుకోవడం ద్వారా కేటీఆర్కి ఆమెకు మధ్య ఎంత తీవ్రమైన ఆఘాతం ఉందో అర్థమవుతోంది. భవిష్యత్తులో వీళ్ళిద్దరూ మళ్ళీ ఎదురు పడరని, రాజకీయంగా నిట్ట నిలువునా చీలిపోయారని, కేసీఆర్ కుటుంబం కవితపై అప్రకటిత బహిష్కరణ కొనసాగిస్తోందనే విషయం రాఖీ రోజు తేటతెల్లం అయిపోయింది.